అడిగాడంట దైవజనుమా. దావీదు అంటున్నాడు, జీవం గల నా దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నతులేని ఫిలిష్తీయుడు అది ఎంత ఎత్తు, ఎంత పొడవు, ఎంత లావు, వాడు పట్టుకున్న ఖడ్గం ఏంటనేది చూస్తున్నారు దేవుని ప్రజలు. కానీ ఇక్కడ దావీదు ఏం చూస్తున్నాడంటే తన దేవుడు ఎంత గొప్పవాడు అనేది చూస్తున్నాడు. ఇక్కడ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఏగులు వారిని 12 మందిని పంపిస్తే 10 మంది వాళ్ళ ఎదురుగా ఉన్న వాళ్ళ శక్తి సామర్థ్యాలు, తమ శక్తి సామర్థ్యాలు చూస్తున్నారు. ఎప్పుడు ఒక మనిషికి పైవాడిగానే ఉంటాడండి. నీకు 10,000 ఉద్యోగం వచ్చిన 20,000 ఉద్యోగం వచ్చిన ఇంటి పక్కన దిగుతాడు కదా. నేను ₹1,00,000 బైక్ కొన్నానంటే ఇంకొకటి పక్కన ₹3,00,000 బైక్ కొన్నోడు దిగుతాడు. 30 లక్షలు పెట్టి కారు కొన్నానంటే 80 లక్షలు పెట్టి కారు కొన్నాడు అన్నది నీ పక్కనే ఉంటాడు. నాకు 2 డాక్టరేట్లు ఉన్నాయంటే నీకన్నా తల్లో ఎంట్రుకలని డాక్టరేట్లు నాకు ఉన్నాయని చెప్పాడు ఇంకొకడు కూడా బయలుదేరి. ఇది మనిషికి మధ్యలో ఉండే మరి ఆ పోలిక మాత్రమే ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఏం పోల్చుకున్నారంటే గొలియాతు మాకన్నా ఎత్తున్నాడు. అలానే వేగుల వారైనటువంటి మోషే పంపించిన 12 మందిలో ఒక కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన 10 మంది ఏమంటున్నారంటే కథవిరుస్తే ఇది ఎలా సాధ్యమండి, ఇది ఎలా అవుతుందండి? వాళ్ళు వీళ్ళు అదే అన్నారు, మాకన్నా వీళ్ళు ఎత్తుగా ఉన్నారు, మాకన్నా వీళ్ళు మరి పొడవుగా ఉన్నారు, వాళ్ళ ముందు మేము పిడతల్లాగా ఉన్నాం, ఉడతల్లాగా ఉన్నాం, పిచ్చుకల్లాగా ఉన్నాం అన్నారు. అలానే వీళ్ళు అంతే అన్నారు, గొలియాతు ముందు మేము ఏ విధంగా ఉన్నాం, వాడి ముందు మేమంతా కూడా చిన్న లిల్లీ పుట్టలాగా ఉన్నాము, వాడి కత్తి ముందు వాడి కత్తి అంత పొడవు లేదు మా ఎత్తు, వాటితో మేమెక్కడ యుద్ధం చేస్తా ఉన్నారు. మనిషిని చూసుకుంటాడు కానీ ఒక మనిషి దేవుడిని చూస్తే ఎంత పెద్ద శత్రువునైనా ఈజీగా నువ్వు జయించగలుగుతావు. ఎప్పుడు నువ్వు మనిషి సామర్థ్యం చూసి నువ్వు పోల్చుకుంటే ఓడిపోతావు. మనిషి నీకన్నా ఎదుటి వాడు సామర్థ్యం కలిగిన వాడు అయి ఉండొచ్చు, శత్రువు బలమైన వాడు అయి ఉండొచ్చు, తంత్రాలు కలిగిన వాడు అయి ఉండొచ్చు, అధికారం కలిగిన వాడు అయి ఉండొచ్చు. నీకు ఎన్ని రకాలుగా నష్టపరచడానికి అన్ని విధాలైన కుట్రలు కుతంత్రాలు చేయగలిగిన వాడు అయి ఉండొచ్చు. వాడిని చూసి నువ్వు బెదిరిపోకూడదు. నీ ముందున్న సమస్య అది ఎయిడ్స్ రోగం అవ్వచ్చు, క్యాన్సర్ రోగం అవ్వచ్చు, నీ ముందున్న సమస్య అది నీకు ముయ్యబడిన గర్భం అయి ఉండొచ్చు. నీ గర్భం రాలేదని డాక్టర్ చెప్తాడు, ఎందుకు గర్భం రావట్లేదంటే పలానా కారణాలు అంటాడు. హెచ్ఐవి వస్తే అంటే పలానా కారణాలు, కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతా ఉంటాడు. క్యాన్సర్ వ్యాధి వస్తే కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతా ఉంటాడు. అంటే నీవు ఎప్పుడైతే నీ ముందున్న ఒక వ్యాధిని చూస్తుంది నీకన్నా పెద్దగానే ఉంటుంది, తప్పకుండా నీ ముందున్న సమస్యను చూస్తుంది నీకు మించిపోయే ఉంటుంది. ఎప్పుడైనా సరే నీ కుటుంబ పరిస్థితులను చూస్తే, నీ ఆర్థిక వ్యవస్థను చూస్తే, నీ ఇంట్లో ఉన్న మనుషులు చూస్తే నీ వల్ల కాదు సమస్య పరిష్కరించడం అన్నట్లుగానే ఉంటుంది. దానివల్ల కృంగి కృషించిపోయి నువ్వు మంచం పడతావు, లేకపోతే మోకరించి ప్రార్థన చేసి దైవశక్తి జయిస్తావు. నీ చేతుల్లోనే ఉంది దైవశక్తి. రెండే విషయాలు జ్ఞాపకం. ఎదుటిగా ఉన్న సమస్యని నీ దృష్టితో చూసి ఆ సమస్యను ఎదుర్కోవాలంటే నువ్వు ఓడిపోతావు. నీ ముందు ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎరుకో గొడవ వంటిదైనా, అది గొలియాతు వంటిదైనా, అది ఎర్ర సముద్రం వంటిదైనా, మరి ఇంకేదైనా నువ్వు కేవలం నీ దేవుని గొప్పతనాన్ని చూస్తే ఎలాంటి సమస్యలైనా సునాయాసంగా జయించగలుగుతావు. చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. దావీదు అదే చూశాడు. దావీదు ఒకసారి ఆయన గురించి అనేక రకాలుగా వివరిస్తున్నారు. గొలియాతు గురించి వివరించగా భయం పట్టేసుకుంటుంది. ఇవన్నీ మనసులో పెట్టుకోవట్లేదు దావీదు. ఆకాశమును భూమిని సృష్టించిన నా దేవుని ఎత్తు ముందు గొలియాతు ఎత్తు ఏ పాటది, నా దేవుని బలం ముందు గొలియాతు బలం ఏ పాటది, నా దేవుని జ్ఞానం ముందు గొలియాతు జ్ఞానము ఏ పాటది అని దావీదు ఆత్మీయుడైన దావీదు అంటూ ఉంటే, ఆ సైన్యం అనుకుంటున్నారంటే ఇజ్రాయెల్ సైన్యము మాకన్నా ఎత్తు, మాకన్నా లావు. ఆయనకి ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడో తెలుసండి? 20 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు. ఆ గొలియాతు ఎంతమంది యుద్ధం చేశాడు తెలుసా? యుద్ధం చేసిన ప్రతి ఒక్కరిని చెప్పేశాడు, అమ్మో ఇక నెక్స్ట్ టర్న్ నాది, నేను కూడా చచ్చిపోతా అనేసి వీళ్ళు పాలెంలో యుద్ధం చేయకుండా అనేక దినాలు అలా సైలెంట్ గా కూర్చొని ఉంటే పదమసింహంలాగా వచ్చాడంట. నీ ఎత్తైతే నాకెందుకు, నీ లాభంతైతే నాకెందుకు, నీ అధికారం ఏదైతే నాకెందుకు, నా దేవుని నామమును నేను జయించి తీరుతానన్నాడు. జయించాడా లేదా? దేవుడు జయించాడా లేదా? ఒక్కటే విషయం దైవజనమా, ఎప్పుడు కూడా సాతాను మాటలు వినొద్దు. సాతాను మోసగాడు, అబద్ధములకు జనకుడు. వాడు ఎప్పుడు అబద్ధమే అంటాడు. ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా అవుతుంది, అదేలా ఆ వ్యక్తి ఎలా మారుతాడని. నా దేవునికి సమస్తము సాధ్యమే అనండి. ఒకసారి నమ్ముచున్నారా? మీ ముందు గొలియాతు ఉంది. గొలియాతు గురించి వివరిస్తారా? మీ దేవుని గొప్పతనం వివరిస్తారా? నువ్వు నీ దేవుని గొప్పతనం గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ ముందున్న గొలియాతు అంతా కూడా ఇసుక రేణువులాగా అయిపోయి అక్కడి నుంచి తొలగిపోతుంది. ఆ రూపం, ఆ పెద్ద సమస్య నీ ముందు నుంచి మటుమాయం అయిపోతుంది యేసు నామములో.
ప్రార్థన చేద్దాం అందరం కూడా. ఈరోజు ఉన్న పాటను నిన్ను సజీవ యాగంగా నీ దేవునికి అప్పగించుకుంటావా? అప్పగించుకుని నీ బ్యారియర్స్ అన్ని కూడా నువ్వు దాటగలుగుతావా? ఇది ఎలా సాధ్యమండి, ఇది ఎలా అవుతుందండి, అది ఎలా అవుతుందండి, ఎలా అనే ప్రశ్న నీకొద్దు. నా దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. నీ ఉద్యోగంలో నీకున్న టెన్షన్స్ నుంచి ప్రభు నీకు విడుదల ఇవ్వగల శక్తిమంతుడు. తలరాతలు మార్చేవాడు దేవుడు. నీ శత్రువులను నీ మిత్రులుగా చేసేవాడు. నువ్వు సేవించిన దేవుడు. మానవునికి అసాధ్యమైనవన్నీ దేవునికి సాధ్యం దయచేయను. అందువల్ల ఎప్పుడు కూడా నీ మనిషి సామర్థ్యంతో నువ్వెప్పుడు కూడా దేవుని సామర్థ్యాన్ని పోల్చకూడదు, పోల్చవద్దు. ఆయన గొప్పవాడు, ఆయన ఘనుడు, ఆయన కృపగలవాడు, ఆయన మహిమ గలవాడు, ఆయన మహత్సవం కలిగినవాడు, సర్వం మీద జీవరాశులకు ఆహారం ఇచ్చినవాడు ఆయనే. ఉదయ సాయంకాల ఉత్పత్తులను నూతనపరచుచున్నవాడు ఆయనే. ఈ విశ్వమంతటిని సృజించినవాడు ఆయనే. అంత గొప్ప దేవుడు నీతో ఉండగా అనుమానపడొద్దు, సందేహపడొద్దు. అందుకనే ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చేవాడు నేను ఉన్నానని నమ్మాలి, అడుగు ప్రతివానికి జవాబిస్తానని నమ్మాలి. సందేహంలో ప్రార్థన చేస్తే వాడికి సమాధానం రాదు. అనుమానం లేకుండా విశ్వాసంతో అడిగితే నా మహిమను చూపిస్తానన్నాడు ఆయన. ఈ రోజున నువ్వు నమ్ముచున్నావా నా దేవునికి సమస్తము సాధ్యమే? సోదరి ఎంత గొప్పదైనా, సమస్య ఎంత పెద్దదైనా, అది దాని లోతు ఎత్తు కొలతలు కొలిస్తే అది భీకరంగా ఉన్నా నా దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవునికి సమస్తము, చెప్పండి, నా యేసయ్యకు సమస్తము సాధ్యమే. అసాధ్యమైనది ఏది లేదు. థాంక్యూ జీసస్. ప్రభువా నీ స్తోత్రం. నీ కృపతో నీ ప్రెజెన్స్ దర్శించు. మరుగున గొలియాతులంతటిని జయించే శక్తిమంతుడుగా చేయి. జీవం గల దేవుని మేము కలిగి ఉన్నాము నాయన. నువ్వు నడిచే దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు స్పందించే దేవుడు, కార్యాలు చేసే దేవుడు. నీ కృపతో నడిపించమని, నీ మహత్సవం, నీ మహిమ బయలుపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా ప్రియ తండ్రి. హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క సమాధానం మీ హృదయాలను ఏలుబడి చేయును గాక. గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు దేవుని దాసుల ద్వారా వాక్యం విన్నాం. మరి ఇప్పుడు మరొక ఉత్తమమైన రెడీ అన్న